హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ స్పెషల్ ఏంటంటే నేను ఐసీయూలో ఉన్నాను ప్రజెంట్. డాక్టర్లు 24 అవర్స్ అయితే నేను చెప్పలేమంటున్నారు, ఆల్మోస్ట్ క్లోజ్ అంటున్నారు. మన చివరిసారిగా మరి మన సబ్స్క్రైబర్స్ ఒకసారి హాయ్ చెప్పి పలకరిద్దామని వచ్చింది అనమాట. ఈరోజు స్పెషల్ అదే, ఐసీయూ నుంచి బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకన్నా మాస్క్ పెట్టేసాం మళ్ళీ, అంటే ఆక్సిజన్ కొంచెం అందనట్టు అయింది బ్రదర్. అందు గురించి మళ్ళీ లైవ్ చేయాలంటే కొంచెం ఉండాలి కదా అని ఆక్సిజన్ పైప్ పెట్టుకున్నాను అనమాట. సరే తీసేస్తాం, మీకోసం ఇబ్బందిగా ఉంది కొంచెం లైవ్కి. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను తమ్ముడు. ఇప్పటి వరకు అయితే ఇంకో 2-3 గంటలలో అసలు బాగాలేక ఈ లోకంలో ఉండవచ్చు. హాయ్ అన్న, ఫస్ట్ నీ హెల్త్ చూసుకుంటే తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. సబ్స్క్రైబర్స్ కూడా ముఖ్యమే కదా మనకి. ఎప్పటి నుంచో లైవ్ లోకి వస్తున్నాను కదా, మరి చచ్చిపోయే ముందు కూడా లైవ్ లోకి రాకపోతే మన సబ్స్క్రైబర్స్ బాధపడతారని వచ్చాను అనమాట. అడ్వాన్స్డ్ రిప్, థ్యాంక్ యూ తమ్ముడు. అడ్వాన్స్డ్ రిప్ శౌర్య, శ్రేయాంశ్ ఆరోగ్యం జాగ్రత్త అన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రేయాంశ్. మీరు చచ్చాక వ్లాగ్ చేస్తారా? లావణ్య గారు చేస్తానండి, తప్పకుండా చేస్తాను. నరకంలోంచైనా స్వర్గంలోంచైనా చూస్తుంటాను కదా, అక్కడ కూడా మనకు అవైలబిలిటీ ఉంటే చేస్తానండి. అందుకే నేను ఫోన్ కూడా ఎంబడి తీసుకెళ్తున్నా. హాయ్ 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 హాయ్. మీరు చాలా ఫాస్ట్ గా కామెంట్ చేస్తున్నారండి. అందరి చదవలేకపోవచ్చు, ఏం బాధపడకండి. త్వరగా చచ్చిపోవన్నా, నీ లైవ్ ప్రోగ్రామ్ చూడలేకపోతున్నాం, ప్రతిసారి సాగు దొబ్బుతున్నా అనవసర రైలు పెట్టి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నేను ఇంకో 1 అవర్ మ్యాక్స్ ఉంటుంది కావచ్చు, ఎందుకంటే డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు. కాకపోతే లైవ్ అనేది ఆగదు తమ్ముడు. నరకంలోకి వెళ్ళినా స్వర్గంలోకి వెళ్ళినా మళ్ళీ అక్కడ కూడా లైవ్ స్టార్ట్ చేస్తాను నేను. నీకు నచ్చకపోతే నువ్వు అన్సబ్స్క్రైబ్ చేయి తమ్ముడు, ఓకేనా? నో ప్రాబ్లం. పిచ్చి కామెంట్ లేవు, పట్టించుకోకన్నా నువ్వు ఎక్కడున్నా లైవ్ చేయాలి, మేము చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ తమ్ముడు. నీలాంటి వాళ్ళే కావాలి మాకు. నేను ఆల్మోస్ట్ ఐసీయూలోనే లైవ్ చేస్తున్నానంటే స్వర్గం కాదు నరకం కాదు, నా బొందలను కూడా నేను చేస్తాను తమ్ముడు. నువ్వేం బాధపడకండి. సబ్స్క్రైబర్లు ఆనందం ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా మోటివేషనల్ గా ఉన్నారు అన్న. మీరు మాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అన్నా. మీరు ఎప్పటికీ లైవ్స్ ఆపను తమ్ముడు. ఇంకా ఈ సిచ్యువేషన్ లో ఆపకపోతే ఇంకే సిచ్యువేషన్ లో ఆపు. హాయ్ 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 హాయ్. మీ లైవ్స్ మిస్ అవుతామా అన్న భయంగా ఉంది. భయపడకండి తమ్ముడు, చెప్పాను కదా, నరకంలోకి వెళ్ళినా స్వర్గంలోకి వెళ్ళినా లైవ్స్ అయితే ఆపను. నా పాత వీడియోస్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎందుకంటే నేను పోయిన నా వీడియోస్ అయితే ఉంటాయి కదా. అన్నా, మీ చివరి కోరిక తీర్చుకున్నారా? లేదు తమ్ముడు, చివరి కోరిక అంటే లైవ్ చేయడమేనా? చివరి కోరిక మీతో పాటు లైవ్ చేయడమే చేస్తున్నా. ఇంకా పోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు కూడా లైవ్ చేయాలనుకున్నా, చేస్తున్నా. ఏదైనా చివరి కోరిక కాబట్టి తీరినట్టే ఆల్మోస్ట్. అన్నా, మీకు బాధ లేదా? చనిపోతున్నారు కదా. బాధ అంటే ఉంది తమ్ముడు, తర్వాత లైవ్ చేయలేమోనని. ఒకవేళ మనకు చచ్చాక కూడా లైవ్ చేసే ఛాన్స్ ఉంటే హ్యాపీగా పోయేటోని. అదే కొంచెం డౌట్ ఉంది, మరి పైన స్వర్గంలో కానీ నరకంలో కానీ మనకు లైవ్ చేయనిస్తారా లేదా, ఫోన్ తీసుకెళ్ళనిస్తారా అని డౌట్ గా ఉంది. దాని గురించి అయితే కొంచెం బాధగా ఉంది. అన్నా, మీరు సినిమాలో లాగా ఎమిడితో ఫైట్ చేసి మళ్ళీ కిందికి వస్తారా? తప్పకుండా తమ్ముడు, మీలాంటి వాళ్ళు కోరుకుంటే నేను తప్పకుండా మళ్ళీ కిందికి వస్తాను. హాయ్ అన్నా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్స్ తమ్ముడు, థ్యాంక్ యూ అన్నా. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఓకే తమ్ముడు, నాలాగే ఏదైనా యాక్సిడెంట్ అన్నా ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసి కలుస్తా, తప్పకుండా పైన కలుసుకుందాం మనం. ఎందుకంటే ఇన్ని రోజులు కలవలే కదా, ఇది నా లాస్ట్ మినిట్స్ కాబట్టి పైన కలుసుకునే ఛాన్స్ ఉంది తప్పకుండా. నీ పేరు, ఆధార్ కార్డు పంపించు తమ్ముడు, నేను గుర్తుపడతాను అక్కడికి వచ్చినాక.
హాయ్ 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 హాయ్. మీరు అంత ఫాస్ట్ గా కామెంట్స్ చేస్తే కూడా నేను అందరి చదవలేకపోవచ్చు, సారీ ఏమనుకోకండి. హాయ్ హాయ్ హౌ ఆర్ యూ అన్న. బాగానే ఉన్నాను, చూస్తున్నారు కదండి, రేపు మాపు ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాను. చచ్చటోని చావక లైవ్ ఎందుకురా ఎదవా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. అంటే లైవ్ అంటే సబ్స్క్రైబర్లు మిస్ కావద్దు కదా, లాస్ట్ మినిట్ వరకు లైవ్ అందించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా. నేను ఏం చేస్తున్నా, డైలీ రొటీన్ బ్లాగ్స్ చూడట్లేదనా, చూడండి తెలుస్తుంది మీకు. నేను లైవ్ అంటే ఎంత పిచ్చి అనేది నాకు. తొందరగా లైవ్ ఆపేసి చచ్చిపో. ఓకే తమ్ముడు, మన చేతుల్లో ఏముంది, డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు, నేను మీకు అదే చెప్తున్నాను. అన్న బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోను తమ్ముడు, అసలు పట్టించుకోను. నేను పట్టించుకుంటే ఈ స్టేజ్ లో ఎందుకు లైవ్ చేస్తాను. వాళ్ళు అనేవాళ్ళు ఎలాగైనా అంటూనే ఉంటారు, మీలాంటి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి. ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళ గురించి నేను లైవ్ చేస్తున్నాను. ఎవరైతే మనల్ని ఫాలో అవుతారో మన ఫాలోవర్స్ కోసం చేస్తున్నాను. నచ్చని వాళ్ళు వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తారు, ఓకేనా. నేనేం బాధపడిన వాటి గురించి.